మరి ఇంత ఖర్చు అవుతుంది కదా, ఈ షో ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన లాభాలు ఏ మేరకు ఉంటాయనేది నా క్యూరియాసిటీ. ఎంత లేదన్నా 100 రోజులకు గాను ఒక 15 కోట్ల వరకు లాభాలు వస్తాయి. అంటే టీఆర్పీ, ఓటీపీ రైట్స్, అలాగే అడ్వర్టైజ్మెంట్, స్పాన్సర్స్, వీటి మీద అన్నమాట. యా అబ్సల్యూట్లీ. 15 కోట్ల లాభంలో ఒక 6 కోట్లు ఖర్చు తీసేస్తే 9 కోట్లు బిగ్ బాస్ షోకి లాభం. అంటే ఏడాదికి 9 కోట్లు ఈ షో పుణ్యమా అని దొబ్బేస్తున్నారు అన్నమాట. ఉన్నమాటే. ఇవాళంతా కమర్షియల్ గానే ఉన్నారు. రూపాయి అనేది ముఖ్యం. హౌస్ లో వాళ్ళు గేమ్ ఆడితే ఈ షోని నిర్వహిస్తున్న వాళ్ళు డబ్బులు పెట్టి గేమ్ ఆడతారు. ఒక్కొక్క సంవత్సరం ఎంత లాభం వస్తుంది అనేది ఆ షోని చూసే ఆడియన్స్ ని బట్టి, టీఆర్పీ రేటింగ్ ని బట్టి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున. నాకు కూడా నీలాగే ఏదైనా ఆఫర్ వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నా. చేస్తే చేసావు గానీ నెక్స్ట్ ఇయర్ నా హోస్ట్ కి మాత్రం దెబ్బ కొట్టకు. నాకు రాని ఆలోచన నువ్వు ఇచ్చావు. ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. సుర్రు సుమ్ము అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. తెలుసుగా, నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. వామ్మో, అర్థమైపోయింది. నాకు ఎక్కింది కూడా దిగిపోయింది. వెంటనే నేను వెళ్ళి ఒక పెగ్ వేసుకుంటా. బాయ్ బాయ్ నాగార్జున.